హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ కోరుచు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తీసుకొచ్చేసాను. దాని యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే నెలకు 41,500 రూపాయల వరకు జీతం ఉంటుంది. నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన హైలైట్స్ చూసుకుంటే జీతం ఎంత ఉంటుందంటే ప్రారంభ జీతం నెలకు వచ్చేసి 38,700 నుంచి 41,500 వరకు ఉంటుంది. మీరు పని చేసే సిటీని బట్టి అది మారుతూ ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా వారు మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ఎలా ఉంటుందంటే కేవలం ఒక ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా మాత్రమే సరిపోతుంది. మరి ఇంటర్వ్యూ ద్వారా కూడా సెలెక్ట్ చేస్తారు. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో పోస్టింగ్ అనేది ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్ మరియు కొన్ని మిగతా నగరాలలో కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన నగరాలలో కూడా ఈ పోస్టులు అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే దాంతో నేను మీకు మరికొన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ మీకోసం తీసుకొచ్చి హెల్ప్ చేయడానికి నేను చూస్తాను. జాబ్ కోసం మీకు హెల్ప్ చేస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైతే అప్లై చేస్తున్నారో. ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చూసుకుంటే ఆర్గనైజేషన్ వివరాలు చూసుకుంటే ఆర్గనైజేషన్ వచ్చేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అని అంటారు. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి సెక్టార్ అండి. జాబ్ టైప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడరీ పిఎస్యు. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడరీ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అండి. ఇలాంటి ఆర్గనైజేషన్లో పనిచేయడం అనేది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. ఇక పోస్ట్ నేమ్ అనేది చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అనే డిజిగ్నేషన్ తోటి ఈ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అనేది కంపెనీ వారు విడుదల చేశారు. ఇంకా టోటల్ వేకెన్సీస్ అనేది మనం చూసుకుంటే 180 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 24 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ అండ్ సిద్దిపేటలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మొత్తంగా 8 పోస్టులు ఉన్నాయి. విజయవాడ, వైజాగ్, గాజువాక, గుంటూరు, తిరుపతిలో ఈ పోస్టులు అనేది అవైలబుల్గా ఉన్నాయి. డీటెయిల్స్ వచ్చేసి డిజిగ్నేషన్ చెప్పినట్టుగా పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండి. 38,700 నుంచి 41,500 అనేది ఉంటుంది నెలకి జీతం. ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చేసి బేసిక్ పే అనేది 20,000 ఉంటుంది. దీంతో పాటు హెచ్ఆర్ఏ డైలీ మీల్స్ కూపన్లు అనేది ఇస్తారు మరియు ఇతర అలవెన్సెస్ కూడా అదనంగా ఇస్తారు. సంవత్సరానికి సుమారు 4.6 లక్షల నుండి 4.9 లక్షల వరకు ప్యాకేజ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం మీ యొక్క పర్ఫార్మెన్స్ని ఆధారంగా చేసుకొని 10% వరకు బేసిక్ పేలో ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ వివరాలు చూసుకుంటే ఈ పొజిషన్స్కి వచ్చేసి డిగ్రీ వారు ఏదైనా విభాగంలో బీఏ కానీ బీకామ్, బీఎస్సీ, బీటెక్ వారు అప్లై చేసుకోవచ్చు. కనీసం 55% మార్కులతో డిగ్రీ మాత్రం పాస్ అయి ఉండాలి. రిజల్ట్స్ 1 ఏప్రిల్ 2026 నాటికి డిక్లేర్ అయ్యి ఉండాలి. ఎవరైతే ప్రస్తుతం చేస్తున్నారో వారు అప్లై చేయడానికి వీలు ఉండదు. ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఎవరి దగ్గర అయితే సర్టిఫికెట్స్ ఉన్నాయో వారు మాత్రమే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ముఖ్య గమనిక ఏంటంటే కరస్పాండెన్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, పార్ట్ టైం ద్వారా డిగ్రీ చేసిన వారు అప్లై చేయడానికి మాత్రం అర్హత అనేది లేదని చెప్తున్నారు. రెగ్యులర్గా ఎవరైతే కంప్లీట్ చేశారో కోర్సెస్ని వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా కంప్యూటర్ ఆపరేటింగ్ మరియు వర్కింగ్ స్కిల్స్ తప్పనిసరిగా తెలిసి ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక వయో పరిమితి ఏజ్ లిమిట్ అనేది ప్లస్ ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే మినిమంగా 21 ఇయర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అది కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2026 మార్కే క్యాల్కులేషన్ అనేది జరుగుతుంది. అభ్యర్థులు 2/4/1996 మరియు 1/4/2005 మధ్య జన్మించిన వారై ఉండాలి. వీరు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఏజెస్ వారు ఈ డేట్లో బిట్వీన్ డేట్స్లో పుట్టిన వారికి ఏజ్ అనేది కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి వారు ఆ విధంగా ఇచ్చారు నోటిఫికేషన్లో. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. కానీ అనుభవం ఉన్న వారికి మాత్రం ప్రాధాన్యత అనేది ఉంటుంది, ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే రిటర్న్ ఎగ్జామ్, ఆన్లైన్ రాత పరీక్ష అనేది ఉంటుంది.
200 మార్క్స్కి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత రాత పరీక్షలో పాస్ అయిన వారికి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఇంటర్వ్యూకి మాత్రం పిలుస్తారు. దాని తర్వాత మెడికల్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్కి ముందు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ టెస్ట్లో పాస్ అవుతారో వారనే ఫైనల్ సెలక్షన్స్కి అనేది మాత్రం లిస్ట్ అనేది పంపబడుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఫీజు ఒకే విధంగా ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్స్కి అందరికీ కూడా 800 రూపీస్ అనేది వారు ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అనేది కలెక్ట్ చేస్తున్నారు. పై ఫీజుకి అదనంగా 18% GST అనేది కూడా ఉంటుంది. ఫీజు ఆన్లైన్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. అండ్ ఇదే నాన్ రిఫండబుల్ ఫీజు అండి. కాబట్టి ముందుగా అప్లై చేసుకునేవారు మీ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఒకవేళ ఎలిజిబిలిటీ లేకుంటే ఫీజు కట్టిన తర్వాత రిఫండ్ అనేది రాదు. జాబ్ లొకేషన్ అండ్ వర్క్ లొకేషన్ అనేది ప్రొఫైల్ ఏంటి అనేది చూసుకుంటే మన రాష్ట్రాల్లో అయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ పొజిషన్స్కి సంబంధించినవి ఉన్నాయి. మీరు కేవలం ఒకే వేకెన్సీ సిటీకి మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు ఎంచుకున్న సిటీలోనే మీకు పోస్టింగ్ ప్రాధాన్యత అనేది ఉంటుంది. మీరు ఏ సిటీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడే పోస్టింగ్ ఉంటుంది సెలక్షన్ తర్వాత. అండ్ జాబ్ రోల్ వచ్చేసి ఇది ఆఫీస్ వర్క్ జాబ్ అండి. లోన్ ప్రాసెసింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కస్టమర్ సర్వీస్, ఈఎంఐ ఫాలో అప్ మరియు డేటా ఎంట్రీ లాంటి అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి ఆఫీస్ వర్క్ సంబంధించిన క్లర్కల్ సంబంధించినటువంటి జాబ్ రోల్స్ ఉంటాయండి. ఇది పర్మనెంట్ తరహా ఉద్యోగము. మొదటి 6 నెలలు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, లోకల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ సిలబస్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి ప్రతి సబ్జెక్ట్లో 40 ప్రశ్నలు అనేది అడుగుతారు. మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున 200 మార్కులకు సంబంధించినటువంటి పేపర్ అనేది ఉంటుంది. మొత్తంగా వాళ్ళు డ్యూరేషన్ ఇచ్చేసి 120 మినిట్స్ అంటే 2 గంటల టైం అనేది ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ అనేది తప్పు సమాధానానికి 1/4 మార్క్ అనేది కట్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైతే కాన్ఫిడెన్స్ లేనటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది తప్పు అయ్యేది ఉంటే. ఒకవేళ గమనిక వచ్చేసి ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై అనేది చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి లింక్ మీరు ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ వచ్చేసి కెరియర్ సెక్షన్స్కి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవాలి అప్లై చేసే దానికంటే ముందు. తర్వాత అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ పై క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. మీ పర్సనల్ మరియు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసిన తర్వాత ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ మరియు డిక్లరేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది కేటగిరీ ప్రకారంగా. ఫైనల్గా సబ్మిట్ చేసి అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. మీకు ఇప్పుడు ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా హోమ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కెరీర్కి సంబంధించినటువంటి ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ 2026 అనే ట్యాబ్ ఉంది. మనం ఏదైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఈ ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అనేది నోటిఫికేషన్ సంబంధించింది ఉంది. దాంతోపాటు టు అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అనేది 2 ట్యాబ్స్ అనేది ఉంది. ఫస్ట్ మొదటగా మీరు నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఈ నోటిఫికేషన్ని కంప్లీట్గా చదవండి. ఇందులో వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఏ పొజిషన్స్కి ఎక్కడెక్కడ ఏ సిటీ వైజ్గా ఉన్నాయి అనేది ప్రతి స్టేట్ వైజ్గా కూడా డీటెయిల్స్ ఇచ్చారు. కాబట్టి నోటిఫికేషన్ అనేది మీరు కంప్లీట్గా చదవండి. మీకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కానీ మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక 180 పొజిషన్స్ అనేది వారు నోటిఫికేషన్ ద్వారా ఖాళీలు ఫిలప్ చేయడానికి రిలీజ్ చేశారు. దాని తర్వాత మీరు వచ్చేసి టు అప్లై ఆన్లైన్ క్లిక్ని మీరు క్లిక్ చేస్తే ట్యాబ్ని వచ్చేసి క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు హోమ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఉందో వారు ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారైతే కింద ఉన్న ట్యాబ్ని మీరు క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నప్పుడు మీరు హౌ టు అప్లై కానీ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్లీ ఎఫ్ఏక్యూస్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాల్సి వస్తుంది. దీంట్లో గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్, ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు ట్యాబ్స్ మీరు క్లిక్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు.
దాని తర్వాత వచ్చేసి మీరు ఒక్కసారి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. అది కంప్లీట్గా 6 స్టెప్స్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఈచ్ స్టెప్లో మీరు జాగ్రత్తగా మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ స్టెప్ సేవ్ అండ్ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూస్గా 2nd, 3rd, 4th నుంచి 6th వరకు వెళ్తుంది. దాని తర్వాత మీరు పేమెంట్ ఫీజ్ చేసేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఆ అప్లికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని సేవ్ చేసుకొని ఉంచాల్సి వస్తుంది. ఇక అప్లై చేసే దానికంటే ముందు ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. తెల్ల కాగితంపై బ్లాకింగ్తో మాత్రమే ఇంగ్లీష్లో రాసి అప్లోడ్ చేయాలి. వేరే భాషలో రాసిన క్యాపిటల్ లెటర్స్లో రాసిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. తర్వాత థంబ్ ఇంప్రెషన్ అనేది చూసుకుంటే లెఫ్ట్ థంబ్ని తెల్ల కాగితంపై బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో వేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ మ్యాచింగ్ ఆధార్ కార్డు లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారంగా మీ పేరు, పుట్టిన తేదీ డీటెయిల్స్ అన్నీ కూడా వీటితోటే మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఇవే వారు కన్సిడర్ అనేది చేస్తారు. ఇక లాస్ట్ డేట్ రష్ అనేది సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ డేట్ కంటే ముందే త్వరగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఇక ముఖ్యమైన తేదీ మనం క్యాలెండర్లో మార్క్ చేసుకొని పెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 30 ఏప్రిల్ 2026 వరకు లాస్ట్ డేట్ ఉంది. కానీ మీరు ముందుగానే అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 16/4/2026 నుంచి ప్రారంభమవుతాయి. ఆన్లైన్ ఎగ్జామ్ తేదీ మాత్రం జూన్ 2026 మొదటి వారంలో ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు వెబ్సైట్ని చెక్ చేస్తుంటే రెగ్యులర్గా మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు. ఇక ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైతే ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారో వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా అప్లై చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వారు అయితే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి, మీకు రివర్ట్ చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.